దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ మండు టెండర్లో ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మమ్మలను ఈ దినమందు సజీవులుగా లెక్కించి ఉదయకాలంలో ఈ రీతిగా మరొక్కసారి మీ పరిశుద్ధ మందిరం నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలను తొలగించండి, సకాలాన్ని నడిపించండి. ప్రభువా, మేమందరము మీ మందిరములో మీ పరిశుద్ధ నామమున కూడి ఉండగా మీ మాట చొప్పున మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. మీ కనుదృష్టిని మా మీద ఉంచండి. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, నీ వాక్యమనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించబడినట్లు, మంచి తీర్మానంలోనికి రూపాంతరం చెందినట్లు, అలాగే నీ పరిశుద్ధ బలలో మీరు మాకు ఇచ్చిన యోగ్యతలో కొనసాగడానికి సహాయం చేయబడినట్లు మీ యొక్క ఆత్మీయ నడుపుదల సహాయం అనుగ్రహించి ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ ప్రేమలోను మీ వాక్యములోను మీ మార్గములోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఉత్తర పత్రిభంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ పశ్చాత్తాప కీర్తనను మన మధ్య ఉన్నటువంటి ప్రేమచంద్ర గారు ఉత్తర పత్రిభంగా చదువుతారు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. రాజేంద్ర ప్రసాద్, శ్యాము వీళ్ళిద్దరిలో ఒకరు ముందుకు వచ్చి పాట పాడి ఎడబాయని నీ కృపా
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సతయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సతయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించితివి.
అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. రక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్లమ్మ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధాదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పరచబడిన లేఖన భాగములో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహోను, యాకోబు, అంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పెంతెకోస్తు దినము వరకు కూడా పునరుద్ధాన సంఘటనలు ధ్యానం చేయడం పరిపాటి. అందులో భాగంగా మనం క్రమముగా సువార్తల్లోని విషయాలేమి, అపోస్తుల కార్యం గ్రంథంలోని విషయాలేమి, పునరుద్ధాన సంఘటనలు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా చదువుకున్నటువంటి అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం వరకు ఇదివరకు మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ సమయంలో చదువుబడినటువంటి వాక్య భాగం అదే గ్రంథం అదే అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఇందులో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే మేడగదిలోని ప్రార్థన. మేడగదిలోని ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు అనేక పర్యాలు
శిష్యులకి అపోస్తులకి కనబడి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాలను తెలియజేసి తనను తాను రుజువుపరుచుకొని అపోస్తులను శిష్యులను తన వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని యెరూషలేములో ఉండమని చెప్పడం జరిగింది. ఆ మాటలు చెప్పి వారి కన్నుల ఎదుట ఆయన ఆరోహణమయ్యాడు పరలోకానికి. అలాగే చూస్తూ ఉండగా ఇద్దరు దేవదూతలు, గత ఆదివారం మనం ధ్యానం చేశాం, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఇంకా ఆకాశం తట్టు చూస్తూ ఉన్నారు? ఆయన ఏ రీతిగా పరలోకమునకు కొనిపోబడినో ఆ రీతిగానే మరలా మీ మధ్యకు వస్తాడు అని చెప్పడం జరిగింది. ఆ మాటలు వినిన తరువాత యేసు ప్రభు వారి కనులు కనబడకుండా పోయిన తరువాత ప్రభు మాట చొప్పున వారు అక్కడి నుంచి ఒలీవల వనము అనబడిన కొండ దగ్గర నుంచి యెరూషలేములోని మేడ గదిలోనికి వచ్చి వారు ఏక మనసుతో ఎడతేకుండా ప్రార్థన చేసిరి అనే మాట 14వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మాటల నేపథ్యంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి? మేడ గదిలోని ప్రార్థన. యెరూషలేము ప్రార్థనా మందిరములోని, యెరూషలేము మందిరములోని, సమాజ మందిరములోని, దేవాలయంలోని ప్రార్థనలు కాదు, యెరూషలేములో ఉన్న మేడ గదిలోని ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 12వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఒలీవల వనము అనబడిన కొండ నుండి, మనం ఒలీవల కొండ అంటాం ఎందుకంటే ఆ కొండ ఒలీవ చెట్లతో నిండి ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒలీవల వనము, వనము అనగా తోట, ఒలీవల వనము అనబడిన కొండ అంటున్నాడు. ఒలీవల కొండ అన్న ఇక్కడ ఈ మాటలతో చెప్పిన రెండు కొండలు ఒకటే. వారు ఎవరు వాళ్ళు అనేది మన కింద వాక్యాల్లో చూస్తాం. ఒలీవల వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఇజ్రాయేలు పెద్దలు రాసుకున్న విధి విధానాలను బట్టి విశ్రాంతి దినమున ఎంత దూరం నడవచ్చు అంటే 1.2 కిలోమీటర్లు నడవచ్చు. ఇజ్రాయేల్ యొక్క మత పెద్దలు రాసుకున్నటువంటి నియమావళిని బట్టి విశ్రాంతి దినమున 1.2 కిలోమీటర్స్ నడవచ్చు, అంతకు మించి నడవకూడదు. అయితే ఇక్కడ యెరూషలేముకి ఈ ఒలీవల కొండకి మధ్య ఉన్న దూరం ఎంతయ్యా అంటే 1 కిలోమీటరు. కాబట్టి అక్కడ అంటున్న మాట ఏమిటంటే యెరూషలేము ఎంత దూరంలో ఉంది? విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. కాబట్టి వారు అంత దూరం నడిచి యెరూషలేముకి మేడ గదిలోనికి వెళ్ళారు. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు? ఒకవైపున యూదులు వారికి వ్యతిరేకంగా, మరొక వైపున రోమా ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా, సమాజ్ దగ్గర ఉన్నటువంటి సిపాయిలు ఏమని ప్రచారం చేశారు? ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారు అని దుష్ప్రచారం చేశారు. అందును బట్టి ఆయన శిష్యులు కనబడితే వారిని పట్టుకుంటారు, బంధిస్తారు, శిక్షిస్తారు. అలాగే యూదా మతం అంతరించిపోయే ప్రమాదం వచ్చింది క్రైస్తవ్యాన్ని బట్టి. అందును బట్టి యూదా మత పెద్దలు కూడా వీరికి విరోధంగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అసలు యెరూషలేమును విడిచి వెళ్ళిపోవాలి. గలిలయ మనుషులు కదా, గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి, వారి స్వదేశానికి వెళితే వారికి క్షేమం. కానీ ప్రభువు మాట చొప్పున వారు ఏం చేశారు? యెరూషలేముకు వచ్చి భయము చుట్టూ ఉన్నప్పటికి కూడా వారికి మేడ గదిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చారు? యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. ఎక్కడ? గలిలయలో కాదు, యెరూషలేములో. దేవుని వాగ్దానం పొందుకోవడానికి వారికి ప్రాణభయం ఉన్నప్పటికీ కూడా, వారికి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ అధిగమించి వారు యెరూషలేములోని మేడ గదికి చేరుకొనిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం.
విశ్రాంతి దినము అనేది ఇక మెయిన్ టాపిక్కి మధ్యలో సబ్ హెడ్డింగ్గా మనం చూద్దాం. విశ్రాంతి దినమున నడవదగినంత దూరమే నడిచారు, ఎక్కడికి నడవాలో అక్కడికే నడిచారు, దేనికి నడవాలనో దానికే నడిచారు, అక్కడ ఏమి చేయాలనో అదే చేశారు. చూసారా? ఎందుకని విశ్రాంతి దినం అంత గొప్ప దినము? వారికే కాదు, మనకు కూడా ఈ పునరుద్ధాన దినం మహాపరిశుద్ధ దినం కనుక విశ్రాంతి దినం ఎలాంటిదో మనం గుర్తిస్తే అంతకు మించినదిగా ఈ పునరుద్ధాన దినాన్ని మనం గుర్తిస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. చాలు. ఎన్నో దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. 7వ దినాన్ని అంటే 7వ దినం అంటే ఏ దినము? శనివారం. ఆదివారం మొదటి దినం. ఆదివారం నుంచి లెక్కేసుకుంటా వస్తే శనివారం 7వ దినం. కాబట్టి ఇజ్రాయిల్ ఇప్పటికి కూడా శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటిస్తారు. కాబట్టి ఆదివారం మొదటి దినము, 7వ రోజు శనివారం. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పాడు? దేవుడు 7వ దినమును అంటే అక్కడ జాగ్రత్తగా దేవుని ఆశీర్వాదం మనుషుల మీద ఉందా, ప్రాణుల మీద ఉందా, ప్రకృతి మీద ఉందా, దినం మీద ఉందా? దినము మీద ఉంది. 7వ దినమును ఆశీర్వదించాను, ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. ఎక్కడ ఇది? ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. సృష్టి మనిషి యొక్క మనుగడకు ఏమేమి కావాలో అవన్నీ చేసి పూర్తి చేసిన తర్వాత దేవుడు చేసిన పని ఏమిటంటే ఆ మరుసటి దినం అనగా 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. 6 రోజుల సృష్టి అయిపోయింది కదా, మరి వారానికి 6 రోజులు పెట్టుకోవచ్చుగా. శుక్రవారంతో ముగించి మళ్ళీ శనివారం నుంచి లెక్కేసుకుంటా ఉండొచ్చుగా. దేవుడు ఎందుకు శనివారాన్ని కలిపి వారానికి 7 దినాలని పెట్టాడు? ఆ ముగింపు యొక్క దినం ఒక బిగింపుగా పెట్టాడు. ముగింపు ఎప్పుడు కూడా బిగింపులో ఉండాలంట. ప్రసంగానికైనా పాటకైనా దేనికైనా ముగింపు బిగింపుగా ఉంటే అది మనకు తగినదిగా ఉంటుందట. కాబట్టి ఇక్కడ వారానికి 7 దినాలు, ఆ 7వ దినము దేవుడు దీవించిన దినము, దేవుడి చేత పరిశుద్ధపరచబడిన దినాన్ని ఇచ్చాడు. ప్రారంభంలోనే దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దాన్ని నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదివితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. మరలా దాన్ని ఆదికాండంలో ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని. నిర్గమకాండంలో ఆయన విశ్రాంతి దినాన్ని మర్చిపోకుండా 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా పెట్టాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడనైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిని సమస్తను సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఎందుచేత యెహోవా విశ్రమించెను. అందుచేత యెహోవా దేవుడు 7వ దినమును లేక విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దినముగా విశ్రాంతి దినాన్ని చూస్తున్నాం. ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 దాకా ఆ విశ్రాంతి దినమందు మనం ఏ రీతిగా ఉండాలి, ఎందుచేత దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అనే విషయాలు చెబుతున్నాడు. ఇక్కడ మనము కానీ, మన ఇంటి వారు కానీ, మన దాసీ జనము కానీ, మన పశువులు కానీ, మన మందలు కానీ ఏ పనియు చేయకూడదు. చివరికి వంట కూడా చేయకూడదు. వారు ముందు రోజే వారు వంట చేసి సిద్ధపరచుకోవాలి. విశ్రాంతి దినానికి సంబంధించి కూడా మనం విశ్రాంతి దినం ముందు స్పెషల్ వంట మంది వంట చేయకుండా ఉండలేము. ఆదివారం స్పెషల్ వంట
ప్రతి హోటల్లో కూడా స్పెషల్, ఈరోజు స్పెషల్, ఆదివారం స్పెషల్ అని ఉంటుంది. కొంత మార్పు చేశాడు దేవుడు. కాబట్టి దేవుడికి దేవుడు విశ్రమించాడు, ఆయన విశ్రమించే దినము. ఇప్పుడు మన మందలు, మన పశువులు పనిచేస్తూ ఉంటే దేవుడు వాటిని కాపాడాలనా లేదా? మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నా రోజులు గుంటని, నా పశువుల్ని, నా మందలని కాపాడు అని. మరి దేవుడు కాపాడాలి కదా అక్కడ అంతా ఉండి. ఆయనకి విశ్రాంతి ఎక్కడ? మన దాసీ జనం పొలాల్లో మరి అక్కడ ఇక్కడ పనులు చేస్తూ ఉంటే దేవుడు వారు చేసే పనులు దీవించాలి కదా. మరి ఆయనకి విశ్రాంతి ఎక్కడ? మనము మన కుటుంబీకులందరం కూడా ఆయా రకాల పనులలో ఉంటే, ప్రయాణాల్లో ఉంటే దేవుడు మనతో కూడా ఉండాలి కదా, విడవకుండా ఎడబాయకుండా. మరి ఆయన విశ్రమించేది ఎక్కడ? ఆయనకి విశ్రాంతి ఎక్కడ? అందుకని నేను విశ్రమిస్తాను, మీరు కూడా విశ్రమించండి. ఆరోగ్యపరంగా కూడా అది అవసరం, ఆశీర్వాదపరంగా కూడా అది మనకు అవసరం. కనుక 7వ దినమందు మీరు విశ్రమించండి, నేను కూడా విశ్రమిస్తాను, మీరు నేను కలిసి సహవాసంలో ఆనందిద్దాం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనములో ఆస్వాదించి పరిశుద్ధపరిచినాడు దినమును. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఏం చేశాడు? మీరు ఎట్లా పరిశుద్ధ దినంగా ఆచరించాలో అవి చెప్పాడు. తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే ఎంతటి ఆశీర్వాదాన్ని చేర్చాడో చూడండి. అంచెలంచెలుగా విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని దేవుడు ఎంతగా రూపాంతరం చెందించాడో. విశ్రాంతి దినాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రారంభంలో ఒక మాటగా చెప్పాడు, ఆది కాండంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నిర్గమకాండంలో ఆజ్ఞ రూపంలో చెప్పాడు. అయినా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే యెషయా ద్వారా ఒక పెద్ద ఆశీర్వాదాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూసారా ఎంతటి ఆశీర్వాదం చెబుతున్నాడో. నా విశ్రాంతి దినమని అంటున్నాడు అక్కడ. మీ విశ్రాంతి దినమనే కాదు, నా విశ్రాంతి దినము, దేవుడు విశ్రమించేటటువంటి దినం అని కూడా చెబుతున్నాడు అక్కడ. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు, అంటే ఎవరికి? దేవునికి ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా. దేవునికి ప్రతిష్ఠ చేయబడిన దినము, అది దేవుడు విశ్రమించే దినము. విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. రోజులాగా పేపర్, ఆదివారం పేపర్ వస్తే ఊరుకోం. ఏది సండే స్పెషల్? ఏది సండే స్పెషల్ ఉండాలా, చదవాలి సాయంత్రం లోపల. లోకవార్తలు చెప్పుకొనకయు 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నారో చూడండి. 13వ వచనం ప్రకారంగా నీవు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించిన ఎడల నీవు యెహోవా యందు, అనగా దేవుని యందు నీవు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నతమైన స్థానము నీవు అధిరోహించదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాగ్దాన దేశంలో ఇజ్రాయేలీయులు నిర్లక్ష్యం చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని. అందువలన దేవుడు అంచెలంచెలుగా మొదటేమో మాట రూపంలో, తర్వాత ఆజ్ఞ రూపంలో, తర్వాత ఆశీర్వాదాన్ని వివరంగా చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. అది నా విశ్రాంతి దినము, నాకు ప్రతిష్ఠ చేయబడిన దినము. మీరు మీకు ఇష్టమైన పనులు చేయకుండా నేను చెప్పినట్టు ఉండండి, మీరు నా యందు ఆనందిస్తారు, నేను మీ యందు ఆనందిస్తాను, మిమ్మల్ని నేను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో ఏమో మాట మాత్రంగా, నిర్గమకాండంలో ఏమో ఆజ్ఞ రూపములో, యెషయా ద్వారా వాగ్దాన రూపములో విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం
42వ వచనం నుంచి 44వ వచనం వరకున్న వాక్య భాగం. అంతియోకయ అనే పట్టణంలో పౌలు వీడు సమాజ మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత వారందరూ కూడా వచ్చి ఏమంటున్నారంటే 42 నుంచి, వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవల్లని జనులు వేడుకొనిరి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఈ వారం చెప్పిన మెసేజ్ రేపు వారం కూడా చెప్పు. అంతగా వారు వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటూ ఉన్నారు. 43వ వచనం, సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. రేపు వారం కూడా ఇదే వాక్యం చెప్పని అడగడమే కాకుండా యూదులు యూదా మత ప్రవిష్టులు భక్తులైన వారు పౌలుని వెంబడించగా అనేక విషయాలు చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. తర్వాత చూడండి 44వ వచనం, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. పట్టణమంతయు ఈ వారములో ఒకరికొకరు చెప్పుకున్నారు. పౌలు అనే వ్యక్తి వచ్చాడు, పోయిన వారం సమాజంలో వాక్యం భలే చెప్పాడు, కొత్తదిగా ఉంది, లేఖనానుసారంగా ఉంది, ఈసారి వారం కూడా అదే చెప్పని అడిగాము, వాళ్ళు చెబుతారు, రండి మనం అందరం పోదామని కూడబలుక్కొని ఒకరికొకరు చెప్పుకున్నారు. కాబట్టి పట్టణమంతా కూడా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిరి. దేవునికి ఎంత ఘనత అండి, ఎంత ఘనత. కుటుంబం అంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిరి అని మన సంఘపక్షంగా చెప్పగలిగే స్థితి ఉంది. ఎంత బాగుంటుంది. కుటుంబాలుగా దేవుని యొక్క వాక్యం వినడానికి మందిరానికి వచ్చి కుటుంబాలుగా దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళుతూ ఉంటే అది దేవునికి ఎంత ఘనత, మనకి ఎంత ఆశీర్వాదం. ఇక్కడ చూడ పట్టణమంతా కూడి వచ్చారు కేవలం దేవుని వాక్యాన్ని వినడానికి విశ్రాంతి దినమున. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్రాంతి దినమును మనం అది దేవునికి విశ్రాంతి దినమని, అది దేవునికి ప్రతిష్ఠ చేయబడిన దినమని, అందులో మహా గొప్ప ఆశీర్వాదం ఉన్నదని, ఆజ్ఞ కూడా ఉన్నదని మనం గుర్తించి ఈ విశ్రాంతి దినాన్ని మనం ప్రత్యేకమైనదిగా పరిశుద్ధమైనదిగా మనము ఆచరించిన ఎడల దేవుడు యెషయా ద్వారా చెప్పిన వాగ్దానాలను మనము పొందుకుంటాము. కాబట్టి ఇక్కడ వీరు కూడా విశ్రాంతి దినమున నడవదగినంత దూరంలో ఉన్న యెరూషలేముకి వెళ్ళారు, మేడగదిలోనికి వెళ్ళారు. ఎవరెవరో చూడండి, అక్కడ ఒక ప్రత్యేకమైన మనుషుల్ని మనం చూస్తాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా 13వ వచనం 2వ భాగం అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం, పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎవరెవరు వెళ్ళారు? 11 మంది అపోస్తలుల పేర్లు అక్కడ ఉన్నాయి. యోదా ఇస్కరియోతు లేడు కదా. 11 మంది అపోస్తలులు, ఇంకా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను. యేసు ప్రభుకి 9 తమ్ముళ్ళు ఉన్నారు. 9 తమ్ముళ్ళు మనం ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఇతడు వడ్లవాని కుమారుడుగాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడుగాడా అని అంటారు. అక్కడ యాకోబు, యోసే, యోదా, సీమోను అనే ఈ 9 కూడా యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియు యోసేపులకు పుట్టినటువంటి సహోదరులు వీరు. వీరిలో 2 మాత్రం నూతన నిబంధనలో పత్రికలు రాశారు. యాకోబు అనే ఆయన యాకోబు పత్రిక రాశాడు, యోదా అనే ఆయన యోదా పత్రిక రాశాడు. ఈ 9లో కాబట్టి 9 కూడా ఎక్కడ కనబడుతున్నారు? యేసు ప్రభు ఆరోహణమయ్యేటటువంటి దినమందు కనబడ్డారు. అక్కడి నుంచి వారు యెరూషలేములోని మేడగదిలోనికి రావడం, అక్కడ ప్రార్థన చేయడం, వాగ్దానం పొందుకోవడం అన్నీ కూడా వారు పాలిభాగస్తులై ఉంటూ ఉన్నారు. సహోదరులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, గొప్ప విషయం అది. ఎందుకంటే మనం కొన్ని వాక్య భాగాలు చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం
మొదటి వచనం నుంచి చూస్తాం. యేసు ప్రభు అద్భుత బోధలు చేర్చినటువంటి దినాల్లో ఈ సహోదరులు యేసు ప్రభుని విశ్వసించలే. ఆయాస్కరంగా మాట్లాడారు. ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాను. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొలక గలిలీలో సంచరించుచుండెను. యూదా ప్రాంతంలో యేసు ప్రభుని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే యేసు ప్రభు అక్కడ సంచరించకుండా గలిలీ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క సహోదరులు యేసు ప్రభుతో ఏమంటున్నారో చూడండి. 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడు ఎవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు ప్రభు జీవిస్తున్నటువంటి క్రమములో, పరిచర్య చేస్తున్న క్రమంలో అద్భుతమైన బోధలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ అయినప్పటికీ సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలే. యూదయలో యేసు ప్రభువును చంపడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఉన్నారు. అక్కడి నుంచి యేసు ప్రభు వచ్చేసి గలిలయలో ఉంటే పర్ణశాల పండుగ అప్పుడు అంటున్నారు, వీళ్ళు ఏమనాలి? పండగ జరుగుతుంది, అక్కడికి వెళ్ళొద్దు, నేను చంపాలనుకుంటున్నారు కదా అని అనాలి, సహోదరులు కదా అని అనాలి. కానీ ఏమంటున్నారు ఇక్కడ? ఏ ప్రాంతంలో అయితే యేసు ప్రభువును చంపాలనడానికి సిద్ధంగా మనుషులు ఉన్నారో అక్కడికి వెళ్ళమంటున్నారు. దానికి ముందు ఒక మాట అన్నారు, ఈ స్థలము విడిచి. ఆ మాటతో కూడా ప్రభు యొక్క హృదయం బద్దలై ఉంటుంది. తోడబుట్టిన వారు ఈ స్థలాన్ని విడిచి ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టుగా ఈ స్థలము విడిచి యోదయ ప్రాంతానికి వెళ్ళి నీ శిష్యులు కూడా నిన్ను నీ కార్యాలను చూస్తున్నట్లుగా నువ్వు అక్కడికి వెళ్ళి చేయమంటున్నారు. అక్కడికి వెళితే ఏమైపోతాడని వీళ్ళ ఉద్దేశం? చంపబడతాడని అది ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు యేసు ప్రభు యొక్క సహోదరులు. అలాంటి పరిస్థితుల్లో ఉంచున్నారు. అందుకని యేసు ప్రభువు ఇవన్నీ మనసులో పెట్టుకొని లోకాసు వార్త 4వ అధ్యాయం 24 వచ్చిన ఒక మాట అంటాడు, ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్తయు స్వదేశంలో హితుడు కాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 44 వచనం, ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. స్వదేశంలో ప్రవక్త ఘనత పొందడు. ఎందుకంటే మనకు దూరపు కొండలు నునుపు దగ్గర ఎత్తు పల్లాలు అన్నీ కనబడతాయి, ముళ్ళపోతలు అన్నీ కనబడతాయి. ఈ మధ్య మీలో కొంతమంది చూసే ఉంటారు, ఆర్టీఎఫ్ వారు అంటే రైట్ థియాలజీ ఫారం వారని ఎడ్వర్డ్ విలియమ్సు, అతిరథ మహారాజులైనటువంటి వేదాంత పండితులందరూ కూడా ఒక బృందముగా ఏర్పడి దానికి ఆర్టీఎఫ్ అనే పేరు పెట్టుకొని యూట్యూబ్లో అనేక మందితో డిబేట్లు చేస్తున్నారు, చర్చ ఇష్టాగోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఒక టాపిక్ వచ్చింది, పోయిన వారం నేను చూశాను. జాన్ క్రిస్టఫర్ అనే ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. ఆయన జర్నలిస్టు, సిఎస్ఐ క్రిస్టియను, సిఎస్ఐ చర్చి ఎల్డరు. ఆయన ఒక మీటింగ్లో ఒక అనౌన్స్మెంట్ చూశాడు, పలానా హైదరాబాద్లో పలానా కళ్యాణ మండపానికి రండి, నాకంటే ముందుగా ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తాడు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ దైవజనుడు, ఆయన పేరు వద్దులేండి. ఆ మాట చెప్పగానే ఈయన జాన్ క్రిస్టఫర్ జర్నలిస్టు, సిఎస్ఐ చర్చి ఎల్డరు, ఆర్టీఎఫ్ తరపున అనేకమైన చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నవాడు కనుక వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆయనకు ముందే చాలామంది వచ్చారు ఆయన మాట నమ్మి. వచ్చిన తర్వాత దైవజనుడు కూడా వచ్చాడు, వ్యవహారం అంతా నడిపించాడు, సాక్ష్యాలకి పిలిచాడు. మొట్టమొదటి ఒక ఆమె వచ్చి అని సాక్షి చెబుతుందట, అయ్యా మీ మాట విన్నాను, మీకంటే ముందుగా ఆ హాల్కి వచ్చిన వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తాడని నేను నమ్మాను. నేను హాల్లో అడుగు పెట్టగానే చల్లటి గాలి నా ఒంటి మీద వీచింది అని చెప్పాడంట. ఏసీ హాల్లో చల్లటి గాలి రాక ఏమొస్తుంది? నువ్వు ఎండలో నుంచి చూస్తే, నువ్వు వచ్చింది ఎండలో వచ్చావు, అది ఏసీ హాలు. అడుగు పెట్టగా నీకేంది, వచ్చిన అందరికీ చల్లగా, ఎప్పుడు వచ్చినా కూడా చల్లగానే
గాలి వీస్తుంది కదా, దాన్ని ఒక ప్రత్యేకమైన సాక్ష్యంగా చెబుతున్నదట. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇంకొక ఆమె వచ్చి దైవనుడితో చెబుతుందంట, అయ్యా ఈ హాల్లో ప్రతి లైట్లో నాకు యేసు ప్రభు కనబడుతున్నాడయ్యా అనిందంట. ఈయన అన్నాడట, ఈ హాల్లో నాకు 3 దేవదూతలు కనబడుతున్నారు అన్నాడట. ఆ తర్వాత ఇంకొక ఆమె వచ్చి చాలా బాధతో చెప్పాడు, కన్నీటితో చెప్పాడు ఆయన. ఇంకొక ఆమె వచ్చి అనిందంట, అయ్యా నీ బూట్ పాలిష్ మీద నాకు యేసు ప్రభు కనబడుతున్నాడయ్యా అని చెప్పిందంట ఆమె. ఆయన హల్లెలూయా అన్నాడంట ఆ మాటకి. ఆయన కన్నీటితో చెప్తున్నాడు ఆ మాట. ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయా? ఇలాంటి మనుషులు ఉంటారా? దేవుని కంటే దైవజనుడిని ఇంతగా హెచ్చించే వాళ్ళు ఉంటారా అని నిజంగా బద్దలైన హృదయంతో చెప్పాడు ఆయన. చెప్పలేక చెప్పాడు ఆ మాటలు. నేను కూడా హృదయంలో భారంతో చెబుతున్నాను ఈ మాటలు. ఎంతటి వారండి దైవజనులు, ఎంతటి వారమండి మేము. ఏదో మమ్మల్ని పిలుచుకున్నాడు సేవకు, అంతేగాని మా బూటు పాలిష్లో యేసు ప్రభువా నేను అంటాను. వాళ్ళు అక్కడ అనలేదు కానీ నేను అన్నాను, మా ఇంట్లో వాళ్ళతో అన్నాను ఆ మాటలు చెప్పి. ప్రతి లైట్లో యేసు ప్రభు ఉంటే ఈమె నింపాదిగా ఉంటుంది అక్కడ. దమస్కు మార్గంలో యేసు ప్రభు కనపడ్డాడు పౌలుకి, కళ్ళు పోయినాయి, కింద పడ్డాడు నేల మీద. ప్రతి లైట్లో యేసు ప్రభు ఇక్కడే, ఈ ప్రతి లైట్లో యేసు ప్రభు కనబడితే మీరు నా పరిస్థితి అట్టుండదో ఉంటుందా? భయపడిపోతాం, వణికిపోతాం, గజగజ నేల మీద పడుతాం, అయ్యా అని కేకలు వేస్తాం. ఇది మన పరిస్థితి. ఆ పరిస్థితి మనకు లేదంటే మనకు కనబడడం లేదు. ప్రతి లైట్లో యేసు ప్రభు మనకు కనబడడం లే. కనబడితే మన పరిస్థితి చచ్చేవాళ్ళు ఉంటారు, చచ్చి చెడిన వాళ్ళు ఉంటారు, చచ్చిన వాళ్ళలాగా పడిపోయే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి యేసుప్రభు క్షణం కనబడితేనే మన పరిస్థితి అది. ప్రతి లైట్లో యేసుప్రభు కనబడుతున్నాడంట. ఈ మాత్రం ధైర్యంగా నింపాదిగా ఉండి సాక్ష్యం చెబుతా ఉంది. నీ పరిస్థితి అట్లా ఉండదు. ప్రతి లైట్లో యేసుప్రభు నీకు కనబడితే నువ్వు చెప్పేది అబద్ధం. నెల్లూరులో ఉన్న నాకు అర్థమవుతా ఉంది. అందుకు ఆయన అంటున్నాడు, నాకు ఈ హాల్లో అమ్మ 3 దేవదూతలు కనబడుతున్నారట. ఒకవేళ గాబ్రియేలు, మికాయేలు, 24 మంది పెద్దలు ఇంకెవరైనా ఉండొచ్చేమో. ఒక్క దేవదూత కనబడితే యెహోషువ ఎదుటికి వెళ్ళి మోకాళ్ళు లొంగి, అయ్యా నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అన్నాడు. గబ్రియయేలు దూత కనబడితే మరియ భయపడుతూ ఉంటే భయపడవద్దు అన్నాడు. గబ్రియయేలు దూత గొర్రెల కాపలు కనబడితే భయకంపితులై ఉండగా భయపడవద్దు అన్నాడు. ఒక్క దేవదూత కనబడితేనే మన పరిస్థితి అది. ఎందుకండి దయ్యం కనబడితే భయపడిపోతున్నాం కదా. దయ్యం కనబడితే, ఇక దేవదూత కనబడితే నువ్వు బూట్లు వేసుకుని స్టేజ్ మీద ఇట్లాగే ఉండి చెప్తావా? 3 దేవదూతలు కనబడ్డారని చెప్తావు? నువ్వు పడిపోవాలి, పరిగెత్తాలి, దేవదూతతో మాట్లాడాలి, సాష్టాంగపడాలి, నమస్కారం చేయాలి. ప్రకటన గ్రంథకర్త ఏం చేశాడు? దేవదూత ముందర నేలలో పడి సాష్టాంగపడి నమస్కారం చేస్తే లెయ్యి అన్నాడు. నీతో నీ సాక్షితో కూడా నేను సమానుని అన్నాడు దేవదూత. 3 దేవదూతలు హాల్లో కనబడుతున్నారట. ఈ తల్లి చెబుతుంది, అయ్యా నీ బూటు పాలిష్లో నాకు యేసు ప్రభు కనబడుతున్నాడు. దేవుని భయం ఉందా? మనస్సాక్షి ఉందా? మనుషుల మెప్పు కొరకు నీవు అంతగా పాకులాడతావా? ఏమొస్తుంది? ఇప్పటికీ నేను మనుషుల మెప్పును కోరువాడనైతే దేవుని దాసుడు కాకయే పోదు అంటాడు పౌలు గలతీయుల పత్రిక 1వ అధ్యాయంలో. ఎవరిని ఇక్కడ కనపరుస్తున్నారు? ఎవరి యందు వీరి యొక్క విశ్వాసం? భక్తుని మీదనా భగవంతుని మీదనా? మన యొక్క విశ్వాసం భగవంతుని మీద ఉండాలి. మన యొక్క దృష్టి భగవంతుని మీద ఉండాలి. మన ప్రార్థన భగవంతుడు వినేటట్టుగా చేయాలి, భక్తులు కాదు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో అనేక మంది భక్తుల భుజాన్ని పెట్టుకుంటున్నారు కానీ భగవంతుడిని దించేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, యేసు యొక్క సహోదరులు ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా, ఎన్ని అద్భుతమైన బోధలు చేస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళు, ఈ స్థలాన్ని విడిచి. ఎక్కడికి? ఆయన చంపేటటువంటి స్థలానికి వెళ్ళాలంట. అలాంటి వారు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నా కూడా మరియ దప్ప సహోదరులు లేరు అక్కడ. అలాంటి వారు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు. అవిశ్వాసం పోయింది, విశ్వాసంలోనికి వచ్చేశారు. వారికి తెలుసు యేసు ప్రభు
పునరుద్ధానుడైనప్పుడు యెరూషలేములో అనేక మంది పరిశుద్ధులు సమాధుల నుంచి లేచారు, వారి గృహాలకు వెళ్ళారు, కనబడ్డారు. అయితే వారి మధ్య సంచరిస్తూ ఉన్నారు. వారు పరలోకానికి పోవడం రావడం అనేది జరగడంలే. వారిలాగే వారు కూడా యెరూషలేము పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. చనిపోయి తిరిగి లేచిన వారే వారు, పునరుద్ధాన శరీరంతో ఉన్నవారు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రథమ ఫలముగా చనిపోయి పునరుద్ధానుడయ్యాడు, పరలోకానికి వెళుతున్నాడు, వస్తున్నాడు, అనేకమైన విషయాలు చెబుతున్నాడు, రుజువులు కనబరుస్తూ ఉన్నాడు. అవిశ్వాసులైన ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసంలోనికి వచ్చారు. ఒలివల వనము అనబడిన కొండ నుంచి యెరూషలేములోని మేడగదిలోనికి వచ్చినటువంటి వారిలో 11 మంది అపోస్తులు ఉన్నారు, మరికొందరు స్త్రీలు ఉన్నారు, మరియ ఉంది, మరియతో కూడా యేసు ప్రభు యొక్క 4 సహోదరులు కూడా ఉన్నారు. వారు విధేయులయ్యారు, వారు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. కనుక దూరపు కొండలు నునుపనే విషయాన్ని మర్చిపోండి. మన మధ్య ఉన్న భక్తులను మీరు అనుసరించండి. మన మధ్య ఎవరైతే సత్యాన్ని చెబుతారో వారిని అనుసరించండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయును, సత్యం మిమ్మను పరలోక రాజ్యాన్ని నడిపించును. మనకి సత్య సంబంధులే కావాలి, వారి దూరంగా ఉండి దగ్గరగా ఉండి. వారు మన ఇంట్లో వాళ్ళు కానీ, వేరే కులస్తులు కానీ, మన కులస్తులు కానీ, ఎలాంటి వారైనా సరే సత్య సంబంధులు మనకు కావాలి. సత్యంలో నడిపించేవారే మనకు కావాలి. ఈ ఏకైక దృష్టి తృష్ణ మనం కలిగి ఉండాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుపడుతుందని మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 6:48 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే నరకాన్ని తప్పించుకునేవాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే పరలోక రాజ్యాన్ని చేరుకునేవాడు. ఎక్కడ నీ విశ్వాసం? భక్తుల మీద ఉందా, భగవంతుని మీద ఉందా? లేక భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసే అంబిక అగరబత్తి మీద ఉందా? ఎక్కడ మన విశ్వాసం? యేసునందు మన విశ్వాసం ఉంచాలి, యేసునే మనం విశ్వసించాలి. మన యొక్క భవిష్యత్తుకి, మన జీవితానికి అంతటికి, మన యొక్క శాశ్వతకాల జీవితానికి కూడా యేసే మనకు మార్గమై ఉన్నాడని తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, మేడగదిలోనికి వచ్చిన వారిలో యేసు ప్రభు యొక్క సొంత సహోదరులు కూడా ఉన్నారు. తర్వాత చూడండి 14 భాగం అపోస్తలుల కార్యం గ్రంథం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ఉండిరి. అది కదా మన అంశం, మేడగదిలోని ప్రార్థన. అపోస్తలు 11 మంది అపోస్తలు. వీరి పరిస్థితి ఏంటి? అది వరకు దేవుడు 2 శిష్యులు పంపించాడు అధికారం ఇచ్చి. వారు వెళ్ళి దయ్యాలు వెలగొట్టామయ్యా, రోగులు బాగుపరిచామని చెప్పారు. అలాంటి వారు కూడా వచ్చి మేడగదిలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కొందరు స్త్రీలు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ వచ్చి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన తోడబుట్టినటువంటి సహోదరులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎలాంటిదంటే ప్రత్యేకమైనది. ఎడతెగక చేస్తూ ఉన్నారు, ఏక మనసుతో చేస్తూ ఉన్నారు. అది అసలు విషయం. ఏక మనసుతో చేయడం అంటే దేని కొరకు వాళ్ళు చేసి ఉంటారు? ఇప్పుడు చాలామంది ఉన్నారు, వారి పరిస్థితులు, వారి యొక్క అక్కర్లు వేరువేరుగా ఉంటాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తే ఏక మనసుతో చేసిన ప్రార్థనగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏక మనసుతో చేసే ప్రార్థనగా ఉండదు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 నా నామున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తాను అన్నాడు. ఒకే విషయం కొరకు అందరూ కలిసి ప్రార్థన చేయడమే ఏక మనసుతో చేసే ప్రార్థన. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏక మనసుతో చేసే ప్రార్థన దేని కొరకై ఉంటుంది? యేసు ప్రభు చెప్పి పంపించాడు కదా, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని యెరూషలేములో ఉండండి, అప్పటి వరకు విడిచిపెట్టొద్దు అన్నారు కదా. అందుకే వచ్చారు కదా వీరు ఇక్కడికి. వీరందరి యొక్క ఉద్దేశం ఒకటే, వాగ్దానం పొందుకోవాలి, అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి అని వారందరూ ఏకబిగిన ఏక మనసుతో ప్రార్థన, ఇంక దేని కొరకు కాదు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఏకబిగిన ప్రార్థన చేస్తున్నారు. పెద్దగా ప్రార్థన చేసేవారు అదే చేస్తున్నారు, మౌనంగా ప్రార్థన చేసేవాళ్ళు అదే చేస్తున్నారు, రోధించి ప్రార్థన చేసేవాళ్ళు అదే చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేసేవారు దాని కొరకే ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు అక్కడ ఉంటాడు.
ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అక్కడ ఉంటారు. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. అది నేను చెప్పాను. యెరూషలేము మేడగదిలోని ప్రార్థన అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఒకరోజు కాదు, 40వ దినం ముందు చెప్పాడు యేసు ప్రభు. 50వ దినం ముందు వారు వాగ్దానం పొందుకున్నారు. పెంతెకొస్తు అంటే 50, అంటే 10 దినములు ఎడతెగకుండా ఆ ఒక్క అంశం కొరకే ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో వారు ప్రభువుకి సాక్షులై ఉండారు. ప్రభు నందు ప్రియులారా, మన ప్రార్థన, మన గృహంలో చేసే ప్రార్థన, సంఘంలో చేసే ప్రార్థన, అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. కానీ కొన్ని సమయాల్లో మనం ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. మన గృహంలో అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు, అయ్యా ఈరోజు దేని కొరకు కాదు, ఈ సమస్య కొరకే మనం ప్రార్థన చేద్దాం. కుటుంబం అంతా ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. అది సమస్య కావచ్చు, సహాయం కావచ్చు, ఇంకేదైనా మేలు కావచ్చు. మనం చేసే ప్రార్థనలో అనేక విషయాలు ఉంటాయి. అందులో మనకు ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి ఉంటాయి. వాటి కొరకు మనం ఏక మనసుతో కనీసం కుటుంబం అంతా ప్రార్థన చేస్తే మన కుటుంబంలోని తీవ్రమైన అవసరతలు తీరిపోతాయి. ఏక మనసుతో చేయండి. ఒకే అంశం కొరకు మనం ప్రతి 2వ శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాన ప్రార్థన పెట్టినప్పుడు కొన్ని అంశాలు ఇచ్చి మీరు అందరూ అంశం కొరకే ప్రార్థన చేయమని చెప్పి గ్రూపులుగా చేస్తూ ఉంటాం. ఇదివరకు చేశాం. కేవలం దాని కొరకే ఏక మనసుతో దేవుడు 2-3 ఏకీభిస్తేనే అన్నాడు. ఇంతమంది ఏకీభిస్తే కుటుంబంలో 2-3 ఉంటారు. వారు ఏకీభించి చేసే అంశం ఏమిటో అంశాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. ఆ సత్యం వీరికి తెలుసు గనక వీరందరూ కూడా వచ్చి ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తలులు, కొందరు స్త్రీలు, తల్లి అయిన మరియ, తోడబుట్టిన సహోదరులు అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు నిత్యము విసుగక ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన అంటాడు. మనం నిత్యము విసుగకుండా ప్రార్థన చేయాలి. విసుగు వస్తుంది, సాతాను విసుగు పెడతాడు, అధిగమించాలి. ప్రార్థన చేసే వారంగా ఉండాలి. రోమ 10:13 ఏం చెప్పాడు? ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడునన్నాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు ఆయన ప్రతిఫలం ఇచ్చిన అన్నాడు. వీరు మేడగదిలోనికి వచ్చి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదివరకు మీకు చెప్పాను, పలుమార్లు చెబుతుంటాను. నాకు చాలా ఇష్టం ఈ వాక్యం. ఇప్పటికీ ఆ వాక్యం ముందు నేను ఓడిపోతూ ఉంటాను. ఆ వాక్యం చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరించబడింది. అలాగున మరి నీవు నేను అంగీకరించబడాలంటే ప్రార్థన ఎంతగా చేయాలి? ఎంతటి ప్రార్థనా పరులం అవ్వాలి? ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. మన ప్రార్థనా జీవితం ఏ మేరకు ఉంది? అవసరం వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడేనా? నిత్యము విసుగక అంటున్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో. నిత్యము విసుగకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళే రక్షించబడతారంటున్నాడు. ప్రార్థనా జీవితం లేని వారు రక్షించబడిన వారు కాదంటున్నాడు. నా ప్రార్థనా జీవితం చాలా అపురూపమైనది. ఈ సేవలో విస్తారంగా బాధ్యతలో పలచబడిపోయింది. భయపడుతున్నాను, బాధపడుతున్నాను, తిరిగి చేరుకొని ఆశపడుతున్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం దిగజారిపోకూడదు. ఇంకా బలపడాలి, ఇంకా స్థిరపడాలి. ప్రభునందు ప్రియులారా, వీరందరూ కూడా మేడ గదిలోనికి వచ్చి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉండేరి. 10 దినాలే చేశారు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చి వారి మీద అందరి మీద వాలగా వారందరూ కూడా ప్రభువుకి సాక్షులై నిలిచారు.
మొదటి రోజే అనేక వేల మంది ప్రభువులోనికి వచ్చారు. భూదిగంతముల వరకు వారు సాక్షులుగా జీవితాంతం కొనసాగినారు. అలాంటి శక్తిని మనం పొందుకుంటాం, అలాంటి అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం ఎప్పుడు మనం ఏక మనసుతో ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తామో. మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం, ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఏ అంశాల కొరకు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తామో ఆ అంశాల కొరకు ఏక మనసుతో ప్రార్థన చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒకరోజు ప్రార్థన చేయండి, కొన్ని దినాలు చేయండి. ఎడతెగకుండా దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నేర్చుకుందాం, ఏక మనసుతో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థనా జీవితంలో బలపడదాం. విశ్రాంతి దినాన్ని ఘనపరిచి యెషయా గ్రంథంలో చెప్పిన ఆశీర్వాదాలు పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని కూడా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీరు నా తండ్రి మా హృదయాల్లో విత్తిన వాక్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభువా, మా హృదయాల్లో నాటబడిన వాక్యం 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించినట్టు సహాయం చేయండి అయ్యా. మేమందరం మీ యందు విశ్వాసంలో కొనసాగాలి. మీ విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించి ప్రతిఫలాలు పొందాలి. అలాగే ప్రభువా, ఏక మనసుతో ప్రార్థనలో మేము అనేక విషయాల కొరకే కొనసాగాలి, ప్రతిఫలాలు పొందుకోవాలి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి మా జీవితాల్లో మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య